జాగ్రత్త వద్దా? మంచి ఏంటో తెలుసుకోవాలి, చెడేంటో కూడా తెలుసుకోవాలండి. ఏదైనా తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు అదే మంచి చెట్టల తెలివినిచ్చు ఫలవృక్షము. మంచి గురించిన అవగాహన ఉండాలి, చెడును గురించిన అవగాహన కూడా ఉండాలి కదా, అప్పుడే కదా బ్యాలెన్స్ అవుతుంది. నీకు మంచి ఒకటో తెలిసి చెడు తెలియకపోతే చెడును కూడా మంచి అనుకునే భయంకరమైన ప్రమాదం ఉంది కదా. ఆ వివేచన క్రైస్తవులకి కలగ చేయని పరిస్థితుల్లో ఉన్నాయి ఈనాటి సభలు, ప్రసంగాలు, టీవీ వర్తమానాలు, పుస్తకాలు. 24 గంటలు ప్రేమ, స్వస్థత, ఆదరణ, ఓదార్పు. భూమి మీద నడు నొప్పి కూడా కడుపు నొప్పి కూడా రాకుండా సుఖంగా బతకాలి, అది లక్ష్యం క్రైస్తవులది. పరలోకం వెళ్ళే లక్ష్యమే లేదు. కడుపు నొప్పి రావద్దు, దగ్గు రావద్దు, తుమ్ము రావద్దు, సావు అంతకంటే రావద్దు అసలు. 1000 సంవత్సరాలైనా ఇలాగే ఉండాలి. అక్కడ ఇక్కడే భూమి మీద ఉండాలి మొత్తం నడు వంగిపోయి. దేవుని ఎదుర్కొందామనే లక్ష్యము లేదు. మీరు ఇలాగ ఎన్ని ఉపవాసాలను ఉండండి, ఎన్ని ఫాస్టింగ్లు చేయండి, ఎన్ని ప్రార్థనలు చేయండి, ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేయండి, ఒరిగేదేమీ లేదు. ఈ లక్ష్యం లేకపోతే ఒరిగేదేమీ లేదు, ఏమీ లేదు. కొంచెము కూడా ప్రభావితం చేయలేరు మీరు సమాజాన్ని. ఇలాంటి స్థితిలో జనాలు మన సంఘంలో నలుగురు దూరినా ఒరిగింది ఏం లేదు. వాళ్ళు పరలోకంకి వెళ్ళరు కదా. భూమి అందంతటా రాబోతున్న భయంకరమైన దేవుని శిక్షా దినము ప్రళయాలతో ప్రారంభమై 3 రకాలైన శిక్షలు రాబోతున్నాయి. ఒకటి, ప్రకృతి శక్తులన్నీ కదిలి విరుచుకు పడతాయి భూమి మీద, జనాల మీద. ఏ సముద్రానికి దండం పెట్టేవో సునామీ రూపం దాల్చి 200 కిలోమీటర్ల ముందుకు దూసుకొని రాబోతున్నాను సంగతి తెలుసా? గుజరాత్ రాష్ట్రం దగ్గర నుంచి కలకత్తా నగరం వరకు అన్ని మునిగిపోతాయని తెలుసా? రాజ్యాలన్నీ, రాష్ట్రాలన్నీ, జిల్లాలన్నీ, గుజరాత్ నుండి గోవా దగ్గర నుంచి మొదలుపెట్టి ముంబై నగరం నుంచి కేరళ రాష్ట్రము, తమిళనాడు, చెన్నై వరకు కూడా. ప్రియులారా, ఆంధ్రలోని క్రోస్తా జిల్లాలన్నీ, ఒరిస్సాలోని చిలిక, బరంపూర్, ఛత్రపూర్, పూరి, పారాదీప్ నుండి మొదలుపెట్టి బాలేశ్వర్ నుంచి అటు కలకత్తా నగరం వరకు, పశ్చిమ బంగాల్ వరకు సముద్ర గర్భములో కలిసిపోబోతున్నాయి. 200 కిలోమీటర్ల వరకు భూభాగం, భారతదేశ భూభాగం. వరద వచ్చి వెళ్తుంది అంటలేదు నేను, వరద కదా అది, ప్రళయం అంటారు. అది సముద్రం ముందుకు జరిగి అక్కడే ఉంటుంది, వెనక్కి వెళ్దిక. వరద వస్తే 2-3 రోజులకి నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయండి. కాలువలు, నదుల్లోని గేట్లు ఎత్తేస్తే నీళ్ళన్నీ వెనక్కి వెళ్తాయి. సముద్రం మీదకి వస్తే ఏ గేట్లు ఎత్తుతావు? ఒకటి. రెండోది, భూకంపాలు. విజయవాడ నుంచి తెలంగాణ అంతా భూకంప కేంద్రం, రాయలసీమ అంతా కరువు కేంద్రం, అనంతపూర్లో మొత్తం ఎడారి ముంచుకొస్తున్నాను సంగతి మీకు తెలుసా? భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, ఆహార నిల్వలన్నీ అంతరించిపోతున్నాయి, యాసిడ్ వర్షాలు కురవబోతున్నాయి, పంటలు కూడా పండని భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈలోగా 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఉపయోగించే మారణకాండ, ఆ మారణ ఆయుధాలు, ఆ న్యూక్లియర్ అణు విప్లవం, అణుశక్తి, అణు బాంబులన్నీ పేలితే వచ్చే రేడియేషన్ వల్ల కురిసే వర్షాలన్నీ యాసిడ్ కాకపోతే ఏంటనుకుంటున్నారు మీరు? అప్పుడు కోట్ల రూపాయల మీ దగ్గర ఉన్న తిండి మాత్రం దొరకదు. నీళ్ళ బాటిల్ మీరు 1000 రూపాయలకి నీళ్ళ బాటిల్ కొనుక్కొని 5000కి బాటిల్ అమ్మిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆ రోజుల్లో నీళ్ళ బాటిల్ 5000 రూపాయలకి. బావిలో నీళ్లు, నదిలో నీళ్లు, బోరింగ్ నీళ్లు, పంపు నీళ్లు అన్ని విషమై కెమికల్స్ అయిపోతే, కిరోసిన్, పెట్రోల్ కలిసిపోతే తాగేస్తారు దాన్ని? తాగలేదు. అలాంటి చాలా దారుణమైన విషవాయువులు మొత్తం గాల్లోనే కలిసిపోతాయండి. ఆక్సిజన్, మీకు ప్రాణవాయువు కావాలన్నా డబ్బులు ఇచ్చుకుని ఊపిరి పీల్చుకునే దినాలు రాబోతున్నాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ వార్తల్లో చెప్పరు, ఎందుకంటే మీడియా వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలాంటివి చెప్పకూడదు. జనాలు వీటి గురించి ఆలోచించకుండా సీరియల్లో, సినిమాల్లో బిజీ చేసేస్తున్నారు. అర్థమైందా? ఏదో ప్రత్యేక హోదా అనో, లేకపోతే ఆర్టీసీ స్ట్రైక్ అనో, ఇంకేదో స్ట్రైక్ అనో, జనాలందరూ రోడ్డు మీద పడినప్పుడు మంచి హీరో సినిమా విడుదల చేస్తారు.
ఎటు వెళ్తారు జనాలు అప్పుడు? సినిమాకి వెళ్తారు. అర్థమైందా? ప్రజలు ఆలోచించకుండా మంచి సినిమా, మంచి సీరియల్ని అలా పెడితే ఆడవాళ్ళందరూ అక్కడ ఇరుక్కుని ఉన్నారు, కుర్రోళ్ళందరూ సినిమా దగ్గర ఇరుక్కుని ఉన్నారు, రాజకీయాల్లో పెద్దోళ్ళు ఇరుక్కుని ఉన్నారు. అందరు ప్రభుత్వాలకి తెలియలేదు అనుకుంటున్నారా? ఏం చేస్తే రోడ్ల నుంచి మాయమైపోతారు బాగా తెలుసు. మంచి మూమెంట్లో వరల్డ్ కప్ పెడతారు, మంచి మూమెంట్లో ఐపీఎల్ పెడతారు. ఎందుకు ఇవన్నీ? జనాల మేలు కొరకు ఈ సినిమాలు కానీ, సీరియల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆటలు కానీ. దానివల్ల ప్రజలకి కడుపు నిండుతుందా? లేదు. జనాలకి అదంటే పిచ్చల సంగతి ప్రభుత్వకు తెలుసు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు, ఎప్పుడు దేన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు అండి. ఇవన్నీ ఆలోచించకుండా జనాల్ని ఎలా మాయ చేయాలో మీడియా, టీవీలు, సీరియళ్ళు, కార్యక్రమాలు, సినిమాలు ఇవన్నీ కూడా ప్రజల్ని మాయ చేసి దారి మళ్ళించడానికి ఉపయోగించే ఆయుధాలు. ఆలోచించడానికి కూడా టైం ఇవ్వట్లేదండి జనాల్ని. ఏం జరుగుతుంది, ఎవరు ఎలా దోచుకుంటున్నారు ఆలోచించడానికి కూడా అవకాశం లేని కార్యక్రమాలు, ఏజెండాలు ఇవన్నీ కూడా. 4 రోజులు జరిసి ఒక సినిమాకి వెళ్ళిపోయి హాయిగా సినిమా కబుర్లు వస్తాయి టీవీలో. మొత్తం ఆ టీవీ తెరిచినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫోన్ ఓపెన్ చేసినా, ఇది ఎంత డబ్బు సంపాదించినా అదంటే డబ్బు సంపాదించి, ఇది ఎంత డబ్బు సంపాదించినా అదంటే డబ్బు సంపాదించి, ఈ డబ్బు ఎంత ఆ డబ్బు ఎంత, ఈ ఫ్యాన్ గొడవ ఆ ఫ్యాన్ గొడవ, ఆ హీరో ఫ్యాన్ గొడవ ఈ ఫ్యాన్ గొడవ. ఇదేనా ప్రపంచం? ఇదేనా దీంతో తిండి తినేస్తున్నారా? ఆలోచించండి బ్రదర్. ఎందుకు అన్ని ఆన్లైన్ అకౌంట్లు వచ్చేస్తాయి? ఎందుకు గూగుల్ పే, ఎయిర్టెల్ పే, పేటిఎం అని, ఈ మనీ ఆ మనీ ఉన్న అన్ని ఫోన్లోనే ట్రాన్సాక్షన్ ఎందుకు చేస్తారు? డబ్బులన్నీ బ్యాంకులో చచ్చినట్టు వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేస్తుంది? అన్ని ఆన్లైన్ అకౌంట్ ఎందుకు అయ్యాయి? అన్ని డబ్బులు బ్యాంకులో పెట్టేస్తే అవన్నీ ఒకటి చేతిలో ఉంటుందండి. మీ డబ్బులన్నీ మీ సంతకం లేకుండా మీ డబ్బులు దోచుకునే అవకాశాలు ఎంతైనా ఉంది ఆన్లైన్ అకౌంట్స్ ద్వారా. ఐడియా ఉందా దీనికి సంబంధించింది? లేదు. సెక్షన్ 377 అంటే ఏంటో తెలుసా? స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టు ఇచ్చిన అధికారం. మొగోడిని పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి స్వలింగ సంపర్కుల వివాహాన్ని చర్చిలో కనుక వద్దు అంటే ఆ పాస్టర్ గారి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అలాంటి దిక్కుమాలిన దరిద్రుల పెళ్ళిళ్ళు కూడా చేయాల్సిన కర్మ, దౌర్భాగ్య స్థితి మనకు వచ్చేసింది. అదొక మెంటల్ రోగం అండి అది. స్వలింగ సంపర్కం అది మెంటల్ డిజీజ్, అది హార్మోనల్ డిఫెక్ట్ ఏం కాదు. అది దాన్ని నియంత్రించలేక, పాపాన్ని, అక్రమాన్ని నియంత్రించలేక చేసుకోమని పర్మిషన్ ఇస్తున్నారు. చూసారా? సెక్షన్ 497 అంటే ఏంటో తెలుసా? అక్రమ సంబంధాలకి ఇచ్చిన పర్మిషన్ సుప్రీంకోర్టు ద్వారా. ఎవడి పర్సనల్ ఇష్టం వాడిది, ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవచ్చు, దానికి పెద్ద మాకు సంబంధం లేదని తీసి పడేసింది. పాపాన్ని, నేరాన్ని, దౌర్జన్యాన్ని, అక్రమాన్ని కంట్రోల్ చేయలేక, నియంత్రించలేక ఇలాంటి చట్టాలు, ఇలాంటి న్యాయ వ్యవస్థ మనకి న్యాయం చేస్తుంది. మీరు ఎలాగ అనుకుంటున్నారు? ధర్నాలు, స్ట్రైకులు చేసేస్తే దొరికిపోతా న్యాయం అనుకుంటున్నారా? ప్రభుత్వ అధికారులు కళ్ళెదుట చంపారండి ఒరిస్సాలో క్రైస్తవుల్ని. ఎవ్వడేమనలేదు, ఎవ్వడు ఏమీ అనలేదు. అంటే ఒరిస్సాలో కష్టం ఉంటుంది కదా అంటుంటారు నన్ను. ఒరిస్సాలో బాగా ఇదంటే కదా, ఇక్కడ లేదా, ఇక్కడ రావట్లేదా, ఇక్కడ సావట్లేదు, ఇక్కడ చంపట్లేదా, ఇక్కడ చర్చలు తిరగెత్తలేరా? అంటే ఒరిస్సానే కష్టమా? వస్తుంది ఆగండి, యాంటీ కన్వర్షన్ బిల్ వస్తుంది కదా, అప్పుడు తెలిసిపోద్దులేంటి ఎవరు ఒరిజినల్ క్రైస్తవులు, ఎవరు డూప్లికేటో. 24 గంటల ఆశీర్వాద ప్రసంగాలు చేసిన ఎటు పారిపోతారో అప్పుడు చూద్దురు మీరు. అప్పుడు చూద్దురండి. ఈ భయంకరమైన ప్రళయం, అటు రాకడ, మధ్యలో మనం దీన్ని తప్పించుకోవాలంటే ఎక్కడ పారిపోవాలి? రాకడ అనే దగ్గరికి పారిపోతే ఆయన ఎదుట నిలబడితే బతికి బయటపడతాం. కానీ చాలామంది ప్రళయం వస్తుందని తెలిసినా అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు ఏదో ఒక ఊరిలో చిక్కుకుని ఉంది. ఏమిటా ఊరి? తిండి, మత్తు, ఐహిక విచారం. భోజనాలు ఉంటే చాలు జనాలకి. తిండి ఉంటే, కడుపు నిండిందా లేదా, ఈ పూట భోజనం చేసుకున్నామా లేదా, ఈ పూటకి సంపాదించుకున్నామా లేదా, ఈ పూట చికెన్ వండుకున్నామా లేదా, తిండి ఉంటే చాలు, భోజనాలు ఉంటే చాలు ఈ పూటకి.
అదే అంటాడు, నోవహు కాలమైనా లోతు దినాల గురించి అయినా సరే. ఆ నోవహు కాలం ఎలాగుండేదో, లోతు దినాలు ఎలాగుండేదో, యేసు ప్రభు రాకడ దినాలు అలాగే ఉంటాయి. జనులు తినుచు త్రాగుచు బిజీగా ఉన్నారు. సభలంటే భోజనాలు ఈ కాలంలో, తిండే 24 గంటలు. రెండోది మత్తు, నిద్ర. వాటి గురించి చెప్పడానికి టైం లేదు, చాలా పెద్ద లిస్ట్ అది. మూడోది ఐహిక విచారం. ఐహిక విచారం అంటే అవన్నీ తిండి తినడం పెద్ద పాపం కాదులేండి. తిండి, మత్తు, ఐహిక విచారం అంటే పాపాలు కావు, ఇవి జనరలే, నార్మల్ విషయాలు, న్యాచురలే. కానీ ఇవి కూడా జనాలు వీటిలో చిక్కుకుని ఉన్నారంటండి. చాలా సాధారణమైన విషయాలతోటే సైతాన్ని కొంతమందిని చిక్కించేసుకున్నాడు. ఐహిక విచారాలు, ఇల్లు ఎలా కట్టాలి, పెళ్ళి ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా భూమి అనుకున్నాం, పొలం అనుకున్నాం, పొలం అమ్మాలి, పొలం కొనాలి, పొలం అమ్మాలి, పొలం కొనాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు అమ్మాలి, బైక్ కొనాలి, బైక్ అమ్మాలి, కారు కొనాలి, కారు అమ్మాలి. ఎంతసేపు బిజినెస్ మైండ్. ఐహిక విచారాలు, ఎలా పెళ్లి చేయాలి, ఎలా పెళ్లి సంపాదించాలి, ఎలా కాలేజ్ సీట్ సంపాదించాలి, ఎలా వీసా సంపాదించాలి, ఎలా స్థలం సంపాదించాలి, దాని ఎలా ట్యాక్స్ ఎలా కట్టాలి. 24 గంటలు ఇవి తప్ప వేరే ఆలోచన లేదు. 24 గంటలు వీటి కొరకు తప్ప వేరే ప్రార్థన అవసరం లేవు జనాలకి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వీళ్ళంతా ఊరిలో చిక్కుకొని ఉన్నారు. ఈ మహాప్రళయం వచ్చేటప్పటికి వీళ్ళు దేంట్లోనే ఇరుక్కొని ఉంటారు. వీళ్ళు ఇలాంటి దాంట్లోనే. బయటపడండి దీంట్లో నుండి. ఆ మహానాశనం నుండి రక్షించేది యేసే రాకడ ఒకటే. అది తప్పించుకోవాలి, ఇది తప్పించుకోవాలి అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. సిద్ధపరిచే పరిచర్యయే దైవికమైన పరిచర్య. ప్రభు రాకడ కొరకు ఆయన ఎదుట ప్రజలను నిలబెట్టాలనుకునే లక్ష్యం కలిగిన సేవకుడు దైవికమైన పరిచర్య. ప్రియులారా, పరీక్షల కోసం సిద్ధపడకపోయినా పర్లేదు, ఇంటర్వ్యూ కోసం సిద్ధపడకపోయినా పర్లేదు, అది కాదు, అది ఇది ఒకటి కాదు. యేసే రాకడ కొరకు సిద్ధపడండి. దాని కొరకు సిద్ధపడుతూ మిగిలివన్నీ కామనే. స్కూల్లో ఉన్న, కాలేజీలోనే మీరు ఆస్తులు అమ్మేసుకోమని చెప్పట్లేదు నేను, ఉద్యోగ వ్యాపారం మానేమని చెప్పట్లా, ఎందుకు ఇల్లు కట్టుకున్నారు పాపం అది అని అనట్లేదు నేను. అన్నీ సంపాదించండి, కానీ మైండ్ మాత్రం దాని మీద పెట్టకండి. లోకమునైనను దానిలో ఉన్న దానినైనాను ప్రేమించకండి. చిచ్చి ఇదేంటిలే ప్రభువా, నీకంటే ఎక్కువ ఏంటిలే ప్రభువా, నువ్వు ఇప్పుడు పిలువు ప్రభు, వచ్చేస్తాను ప్రభు, ఇది వద్దు ప్రభువా, ఇది నాకు ఉందని నువ్వు నన్ను విడిచిపెట్టకు, కొంపదీసి చూడు మరి, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టకు ప్రభువా. ఈ ఉద్యోగం కంటే నీవే ఎక్కువ, ఈ చదువు కంటే నీవే ఎక్కువ, నా కెరియర్ కంటే నీవే ఎక్కువ, ఈ ఇల్లు కంటే నీవే ఎక్కువ, ఈ ఆస్తుల కంటే నీవే ఎక్కువ ప్రభువా, నా పేరు మర్చిపోకు నీ రాకడలో ప్రభువా అని రోజుకు ఒకసారి ప్రార్థన చేసి, ఒకసారి ప్రభు జ్ఞాపకం చేసి, నా పేరు గుర్తు చేసుకో ప్రభువా, రోజుకి ఒకసారి అని చెప్పి, పిల్లల గురించి ఒక్కసారి ప్రభువా నా పిల్లల్ని గుర్తు చేసుకో ప్రభువా, వాళ్ళ పెద్ద భూమి మీద పెద్ద ఐశ్వర్యం లేకపోయినా పర్లేదు కానీ రక్షణ ఉండాలి ప్రభువా, నీ రాజ్యంలో వీళ్ళు కనబడాలి ప్రభువా అని రోజుకి ఒక్కసారి ప్రార్థన. ఈ ప్రార్థన అవస్థలో ఒక్కరు కొంటే అడగండి నిజంగాను. 24 గంటలు కడుపు నొప్పి, నడు నొప్పి, టీబీ, బీపీ, షుగరు, తలనొప్పి, ఇవి రావు అని ఎవడన్నా ఎక్కడన్నా ప్రభు చెప్పాడు బైబిల్లో. నమ్ముకుంటే ఇవన్నీ రాకుండా చూసుకుంటానని. సమస్యలు రావద్దు, కష్టాలు రావద్దు, శోధనలు రావద్దు, శ్రమలు రావద్దు. ఇలాంటి వాళ్ళకే సంఘం శ్రమల్లో ఉంటుందనే ప్రసంగాలు వచ్చాయి. ఇలాంటి వాళ్ళు ఉంటారు కూడా. కడుపు నొప్పి కూడా రావద్దు అని కడుపు నొప్పి కోసం కూడా లైన్లో నిలబడతారు స్వస్థ సభల్లో. వీళ్ళందరికీ శ్రమల కాలం అంటే వీళ్ళు రాకలు ఎత్తబడరు. అప్పుడు తెలిసిపోద్ది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారగునట్లు మీరు ప్రార్థన చేసినా, ఉపవాసమే చేసినా, పాటలే పాడినా, వాక్యాలు విన్నా, వాక్యాలు ప్రకటించినా, సభలు పెట్టుకున్నా, సభలకు అటెండ్ అయినా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేదిగా లోక మీదకి రాబోతున్న భయంకరమైన నాశనముల గురించి హెచ్చరిక చేసేదిగా. లేకపోతే గుర్తుపెట్టుకోండి, అదంతా అసలు ట్రాక్లో లేదు. వాళ్ళందరూ ట్రాక్లో లేరు. ఎంతసేపు భూములు దొరుకుతాయని, స్థలాలు దొరుకుతాయని, పొలాలు దొరుకుతాయని, స్వస్థలు దొరుకుతాయని, శరీరానికి మేలు కలుగుతుందని, సుఖం దొరుకుతుందని ఈ ప్రసంగాలు మీరు వింటున్నారు అంటే మాత్రం ఆ ప్రసంగాలతో మాత్రం రాకడలో ఎత్తబడలేరు చెప్తున్నా. ఆ ఉపదేశంతో మీరు రాకడలో ఎత్తబడలేరు. రాంగ్ ట్రైన్ ఎక్కేశారని అర్థం, రాంగ్ బస్ ఎక్కున్నారని అర్థం.